మా జీవితాలు కడబడినప్పటికీ నా ప్రభావ మీ బంధువులు గొర్రెలాడుతున్నాం నా ప్రభావ, ఈ లోకంలో నా ప్రభావ మీరు కొట్టుకులాడుతున్నాం గొర్రెలాడుతున్నాం ప్రభావ. మా జీవితాలను మీరు మార్చండి నాయన, మా బ్రతుకులు మీరు మార్చండి నాయన. అయ్యా మీకు మాత్రమే సాధ్యము నా ప్రభావ, మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నా ప్రభావ. మా జీవితాలు మీరు సహాయం దయచేయండి, మా జీవితాల్లో మార్పులు దయచేయండి. అయా నిన్ను పోలి మేము జీవించే వారికి ఉంటారు సహాయం చేసి, నిన్ను పోలి నడుచుకునే వారిగా జీవించడానికి అయా మీరు పరిశుద్ధులు కనుక నేను పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం చేయండి. అయా మీరు జ్ఞాపకం చేసుకోవాలి నా తండ్రి, జరిగించండి ప్రభా, బలపరచండి, అవును ప్రభువా కుమ్మరించండి, సహాయం అవును ప్రభా రగిలించండి నాయన, కుమ్మరించండి, సహాయం దయచేయండి ప్రభా. అవును తండ్రి, అవును వాడుకోనండి, సహాయం దయచేయండి ప్రభా. అవును ప్రభా సహాయం దయచేయండి, నడిపించండి. ఆమేన్. మంచిది పిల్లరా, వర్తమానంగా మన మధ్యలో జరిగిన వజ్రా శాస్త్రి గారు వచ్చి ఉన్నారు, వర్తమానం అందిస్తారు. మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో తలలోంచి కళ్ళు మూసి మహాపరిశుద్ధుడా సర్వశక్తివంతుడా సర్వలోకాధికారి ఘనమైన రాజా, నీ నామమునకు స్తోత్రములు 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 తండ్రి. ఇంతవరకు నువ్వు తోడుగా నడిపించి నీ కాపుదలను దయచేసి పునరుద్ధాన దినాన నీ సన్నిధిలో కూడుకొని స్తుతించి గణపరిచే బాధ్యత మాకు ఇచ్చారు తండ్రి. ఈ పునరుద్ధాన దినాన్ని చూడక ఎంతో మంది గతించిపోయారు, అయినప్పటికీ అనుదినము నీ బలముతో నీ శక్తితో నీ కాపుదల దయచేస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగోండి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు పాటలు మొదటి వర్తమానములు మీరు తోడుగా నడిపించారు. క్షేమం తిరిగి కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానించుకుంటూ సిద్ధపరుచుండగా నీ పరలోకపు జ్ఞానముతో మమ్మల్ని నింపండి, మా హృదయములను పరిశుద్ధపరచండి. ఈ వాక్యము నేరుగా హృదయములో ఉంచుకున్నట్టు ఏ అపవాది ఎక్కడను అడ్డుకొనకుండా ప్రభువా, ఈ వాక్యము నేరుగా మా హృదయములో చేర్చుకునే భాగ్యమును దయచేయమని నీ సన్నిధి ఉంచండి. ఈ ఆవరణంలో ఎక్కడ నిద్రాత్మలకు అధికారము లేదు, ప్రతి దుష్టుని లయపరచండి, నీ శక్తితో మీరు నింపండి. నీ అధికారం కలిగినటువంటి నామము చేత ఈ ఆవరణము నింపబడి నేను స్తుతించి గణపరిచి మహిమపరిచేది కొండకు సహాయం చేయమని ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకొని నన్ను నీ సిలువ చాటున మరుగుపరచు. సిద్ధపరిచినటువంటి మాటలు చక్కగా వివరించే కృపను నాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో మందిరము దేవుని యొక్క దేవాలయములో జరిగేటువంటి కార్యాలు ఎలాగుంటాయో, దేవాలయములో జరిగేటువంటి మేలులు ఎలాగుంటాయో, ఆ మేలులను బట్టి మనము ఎలా తృప్తి పడవచ్చు అనేటువంటి విషయాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనము దేవుని సన్నిధికి దేనికి వస్తున్నాము అని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే, నిజముగా మనము దేవుని సన్నిధికి వస్తుంది వాక్యం వినటానికి, విన్న వాక్యమును బట్టి నడుచుకోవడానికి, విన్న వాక్యమును మన జీవితంలో ఫలింప చేసుకోవడానికి అనేటువంటి తలంపుతో మనము దేవుని సన్నిధికి రావాలి. ఈరోజు ఎక్కడ చూసినా చాలా చోట్ల కూడా వాక్యం వినేటువంటి వారుగానే ఉన్నారు, కానీ ఆ వాక్యం ఎలాగున్నదంటే రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు వలె, రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు వలె వాక్యము వారి హృదయంలోకి వెళుతుంది, కానీ అది ఫలింప చేయట్లేదు, చిగురింప చేయట్లేదు.
గల కారణం ఏంటంటే ఆ రాతి నేల మీద మొలిసినటువంటి మొలకకి ఏమవుతుందంటే, రాతి నేల కనుక కిందకి వెళ్ళే కొందికి వేరుండదు. ఏముండదు? వేరుండదు. ఆ వేరుండకపోవడం వలన ఏమవుతుందంటే, ఇదిగో ఈ విధముగా క్రైస్తవ జీవితం నేడు ఎలాగ కనిపిస్తున్నాయో, క్రైస్తవ బ్రతుకులు నేడు ఎలాగ ఉంటున్నాయో, చిగురింపలేనటువంటి బ్రతుకులు ఎలాగ ఉంటున్నాయో ఆ విధముగా ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవైనా నేనైనా ఎవరమైనా సరే మనలను మనము సరి చేసుకొని ఆ యొక్క దేవుని సన్నిధిలో దొరికేటువంటి గొప్ప మేలులు ఆశీర్వాదాలను పొందుకోవాలనేటువంటి ఆలోచనతో మాత్రమే దేవుని సన్నిధికి రావాలి అని చెప్పి తెలియజేస్తుంది. అపోస్తల కార్యములు దేవాలయం యొక్క గొప్ప సంఘటన. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడిని మోసుకొని పోవచ్చుండెను. దేవాలయంలోకి వెళ్లి వారిని భిక్షమడుకొనుటను కొందరు ప్రతిదినము వారిని శృంగారపు దేవాలయం ద్వారములొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వారు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి నా తట్టు చూడమని వారు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. చాలు. చదివిన వాక్యంలో మొదటి గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, మొదటి వచనంలో ఏం చెప్తున్నాడంటే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున్న పేతురును యోహానును ఎక్కడికి బయలుదేరారంట? దేవాలయమునకు వెళ్ళారు. వారు దేవాలయమునకు పగల కాలంలో ప్రార్థనా కాలము 3 గంటల సమయంలో ప్రార్థించుకోవడానికి దేవాలయం వెళ్ళారు. ప్రతి దినమును కూడా వారు అదే మాదిరిగా వెళ్తారంట. వారి ప్రార్థనా కాలం అంటది, ప్రార్థన సమయం అంటది. ప్రతి దినమును కూడా వేకుజామున 3 గంటలకి లెగిసి ప్రార్థించుకునేటువంటి అనుభవం వాళ్ళకు ఉంది. ఆ ప్రార్థన కూడా ఎక్కడ చేసుకుంటారంటే దేవాలయంలోనే చేసుకుంటారు. ఆ దేవాలయంలో చేసుకున్నటువంటి ప్రార్థన కోసం వేకుజామున లేచి. మరి ఈరోజు మన జీవితంలో ప్రార్థించుకోవడానికి ఎక్కడ గ్రహణీసం గృహంలో ఉన్నా గానీ, మన పని ప్రాంతంలో ఉన్నా గానీ, ఏ స్థలంలో మనం ఉండినప్పటికీ దినానికి ఒక్క మారైనా గానీ ప్రార్థన చేసుకున్నటువంటి అనుభవం మనకుందా? దినానికి ఒక్కసారైనా కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించే అనుభవం ఉందా? నీవు దేవాలయంకే రావాల్సిన అవసరం లేదు. నీవు ఎక్కడుంటున్నావో అది పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలంలో నీవు నిలబడి ప్రార్థించి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చుకోవాలనేటువంటి తలంపుతో నువ్వు ప్రార్థిస్తున్నావా ఈ రోజైనా? లేదు. ఆ విధమైనటువంటి ప్రార్థన అనుభవం లేదు. చూడండి, వేకుజామున తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరారు ప్రార్థించి. ఎందుకు దేవాలయమునికి వెళుతున్నారు అంటే దేవుని సన్నిధిలో జరిగేటువంటి కార్యాలకి. ప్రతిదినము వేకుని లేచి ప్రార్థించడానికి వెళ్ళారు. వారానికి ఒక్క మారైనా దేవుని సన్నిధికి వస్తున్నావా? వారానికి ఒక్క మారైనా దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? వారానికి ఒక్క మారైనా పునరుద్ధాన దినము దినాన దేవునితో సహవాసం చేయాలని ఆశపడుతున్నావా? లేదు. ఎంతకాడికి కూడా మనము తప్పించుకోవాలి. ఈ పునరుద్ధాన దినము తప్పించుకున్నట్టయితే మరలా వారం దాకా దేవుని సన్నిధి చూసే పని ఉండదు. వారం దాకా ప్రశాంతంగా ఉండొచ్చు. లేదా బహుశా ఒక రోజు దేవుని సన్నిధికి వెళదాము కదా అని చెప్పి వచ్చి కూర్చున్నా గానీ మనకి ఒక ఆత్మ పట్టేసింది. ఏం ఆత్మ అంటే నిద్ర. వచ్చినా గానీ ఉపయోగం లేనటువంటి, దేవుని సన్నిధిలో చేరుకున్నా గానీ ఉపయోగం లేనటువంటి పరిస్థితి. చూడండి, దేవుని సన్నిధికి వేకుని లేచెళ్ళారు ప్రార్థించుకోవడానికి. ఎవరెవరు? పేతురును యోహాను. ఆ పేతురు యొక్క సాక్ష్యం తెలుసా? అసలు ఆ పేతురు మొదటిలో అన్నాడు, మత్తయి సువార్తలో ఏం చెప్పాడో తెలుసా? యేసు ఎవరో నాకు ఎరగను, నేను యేసు ఎవరో తెలియదు నాకు అని చెప్పినటువంటి పేతురు ఇక్కడ చెప్తున్నాడు, ఏకుని లేచి ప్రార్థించుకునేటువంటి అనుభవంలోకి వచ్చింది. ఏదేం బిడ్డారా, ఒకానొక దినం మన జీవితం కూడా ఇదే మాదిరిగా యేసు ఎవరో తెలియని పరిస్థితుల్లో, దేవుని కార్యాలు తెలియని పరిస్థితుల్లో, దేవుని కార్యాలు అనుభవించిన పరిస్థితుల్లో ఉంటే ఒకానొక దినమున దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టడానికి ఈ రోజు నేను ప్రార్థించమంటున్నాడు. ఈ విధముగా సాక్షిగా నిలబడడానికి దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం అంటే పేతురుది. దేవుడు ఎవరో యేసు ఎవరో నాకు తెలియదని చెప్పినారు. అతననే ఈ రోజు అతను ప్రార్థిస్తే, అతను నడిచి వెళుతుంటే, అతడు ఉపమానం చెప్తుంటే
ఎన్ని మేలులు, ఎన్ని కార్యాలు జరిగినాయో చూడండి. దేవునికి మహిమకరముగా ఎన్ని కార్యాలు జరిగినాయో చూడండి. అతను ఒకటే నమ్మేవాడు, నా దగ్గర ఏమి లేదు ఇవ్వడానికి, నా దగ్గర ఏది లేదు చేయడానికి, నేను చేయగలిగింది ఒకటే, నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయగలను. నేను మాత్రం దేనికోసం? యేసు నామములో ప్రార్థన చేయగలను నేను దేనికోసం? ఆ పేతురుకున్నటువంటి అనుభవం చూడండి. మొదట యేసు ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి పేతురు ఈనాడు చెప్తున్నాడు, నేను యేసు నామములో ప్రార్థించగలను. నీ పరిస్థితి కూడా అదే మాదిరిగా ఉందేమో. యేసు ఎవరో తెలియనటువంటి పరిస్థితి, నిజదేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితి. చాలా మంది ఇదే విధమైనటువంటి సత్యాన్వేషణలో ఉంటున్నారు. నిజదేవుడిని గుర్తించినను ఆ దేవుని యొక్క గొప్పతనమును తెలుసుకోలేకుంటున్నారు. ఈ రోజు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ దేవుని గురించి 2 మాటలు చెప్పమ్మా అంటే ఏం చెప్తారు? మీ దేవుని గురించి 2 మాటలు వివరించమ్మా అంటే ఏం చెప్తారు? యేసయ్య అంట మా కోసం చనిపోయాడంటండి, యేసయ్య అంట మా కోసం మరణించాడంటండి, యేసయ్య అంట మా కోసం ప్రాణం ఇచ్చాడంటండి అంట. ఎవరైనా చెప్తే తెలిసిందా నీకు తెలీదా? దేవుని వాక్యం చదవలేదా? దేవుని వాక్యం వినలేదా? విన్న వాక్యాన్ని గ్రహించుకోలేదా? మరి ఎవరో చెప్పారని చెప్పి నువ్వు ఈరోజు చెప్తున్నావే. నీకు దేవుని యొక్క కార్యాలు అనుభవం లేదా? అనుభవం ఉంటే నువ్వేం చెప్తావంటే, నిజమైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన క్రీస్తు. ఎవరు లేరు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి బైబిల్లో చెప్పాడు. ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఆయనే దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. మనల్ని విడువడు ఎడబాయని దేవుడు ఆయన. ఏ పరిస్థితిలో ఉన్నాను తప్పించగలటకు సమర్థుడు ఆయన. ఇదిగో ఆయన యొక్క గొప్పతనాన్ని వివరించేటువంటి అనుభవంలోకి మనం రావాలి. ఈ పేతురు వల్లే, ఆ పేతురు వల్లే మనము జీవితాన్ని మార్చుకోవాలి. చూడండి, అతను ఎక్కడ ఉపమానం చెప్పినా గానీ జన సమూహం వచ్చేది. ఆ జన సమూహము మారు మనసులోకి వచ్చేటువంటి వారు, రక్షణ అనుభవంలోకి వచ్చేటువంటి వారు. అతను ఉపమానములు. ఈరోజు నీ మాటలు ఎదుటి వారికి దేవుని నిందించే విధముగా ఉన్నాయి. ఎదుటి వారికి నీ మాటలు ఎలాగ ఉంటుంది అంటే దేవుని మీద కూడా నింద మోపే విధముగా ఉంటుంది. ఎదుటి వారికి దేవుని మాటలతో బలపరచాలి, ఎదుటి వారికి దేవుని మాటలతో ప్రోత్సాహపరచాలి, ఎదుటి వారికి దేవుని మాటలతో నిబ్బరము కలుగ చేయాలి బలహీనంగా ఉంటే. అంతేకాని నువ్వు బలహీనపడేటువంటి మాటలు చెప్పి వారిని కృంగతీయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పేతురు చేసినటువంటి పని అదే. నా దేవుని నామములో నేను ప్రార్థించగలను, నా దేవుని నామములో నేను ఏదైనా కానీ మీకు చేయగలను అని చెప్పేవాడు. మన దేవుని నామములో శక్తి ఏంటి? అసలు దేవుని నామములో ఉన్నటువంటి మర్మం ఏంటి? ఆ మర్మం ఏంటంటే, ఆ నామము అన్ని నామముల కంటే పైన ఘనమైన నామము, హెచ్చింపబడినటువంటి నామము. ఆ నామములో నేను ప్రార్థిస్తాను ఏదైనా సరే. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ వేకుని లేచి దేవాలయంలోకి వెళ్ళారు పేతురు. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుడు మోసుకొని పోబడి ఉండను. ప్రతిరోజు మోసుకొని పోతున్నాడంట. ఎందుకు అని అడిగితే, భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయం. ఎక్కడికి వస్తున్నాడంటే భిక్షం అడుక్కోవడానికి? ఎక్కడికి వస్తున్నాడు? దేవాలయం దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క పుట్టక నుంచి గుడ్డితనంతో ఉన్నటువంటి వాడిని వాస్తవంగా చెప్పాలంటే అప్పటికే దేవుడు అతన్ని దీవించాడు. ఎందుకో తెలుసా? ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే బండి వేసుకొని వెళ్తే ఇంత పెట్రోల్ అయితే లెక్కేసుకుంటాం. బస్కి వెళ్తే బస్ కంటే ఈరోజు ఫ్రీ అనుకోండి, అది వేరే విషయం. ఏదైనా వాహనం పెట్టుకొని వెళ్ళాలనుకోండి, ఈ వాహనానికి ఇంత ఖర్చు అయిద్దని చెప్పి ఆలోచిస్తాం. ఆ సమయంలోనే ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయం దగ్గర భిక్షం అడుక్కున్నటువంటి వ్యక్తిని కొందరు మనుషులంట వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎవరిని అవుతారా? నీకు ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా వచ్చి బండి మీద ఆటోలో తిప్పమంటే తిరుగుతారా? నీకు డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా వచ్చి బస్సులో వదిలిపెడతారా? మరి వారికి డబ్బులు ఇస్తేనేగా తీసుకెళ్ళేది. మరి ఎంత గొప్పగా ఆశీర్వదించాడో అడుక్కునేటువంటి భిక్షం అడుక్కునేటువంటి ఆ వృత్తిలో కూడా అతడు ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడు. గల కారణం ఏంటంటే దేవాలయం దగ్గరికి అనుదినం వచ్చి కూర్చుంటున్నాడు. అక్కడికి వచ్చి భిక్షం అడుక్కున్నాడు కనుక ఆశీర్వదింపబడిన వాడిగా కొందరు అంటున్నాడు. చూడండి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొందరు మనుషులు మోసుకొని వచ్చి తీసుకొని పోతా ఉంటారంట. వాళ్ళ డ్యూటీ అదే, ఇంకా తీసుకురావటం తీసుకున్నాడు. చూడండి ఎంతగా ఆశీర్వదించాడో. మరి
పుట్టిన మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి వారిని దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు ఆశీర్వదించాడే. ఈ రోజు చక్కటి చేతులు ఇచ్చాడు, చక్కటి కాళ్ళు ఇచ్చాడు, చక్కటి దేహమును దేవుడు మనకిచ్చాడు. ఆ మనిషికి ఉన్నటువంటి విశ్వాసము దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి కూర్చొని భిక్షం అడుక్కోవాలి. ఎవరో ఒకరు వెళ్తా ఉంటారు, ఏదో ఒకటి ఇస్తారు, రూపాయి కూడబెట్టుకొని పోషణ జరిగించుకోవచ్చు అని ఆశపడ్డాడు. ఈరోజు సమస్తము శరీరం అంతా బాగున్నటువంటి మనము దేవుని సన్నిధి లోపలికి వచ్చి కూర్చొని స్తుతించాలన్న విషయాన్ని మర్చిపోతాం. వారానికి ఒక్క మారు దేవుని స్తుతించలేకపోతున్నాం. దేవుని సన్నిధి వారానికి ఒక్క మారు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చలేకపోతున్నాం. దేవుని సన్నిధి వారానికి ఒక్క మారు సంఘము కోసం ప్రార్థించలేకపోతున్నాం. వారానికి ఒక్క మారు సంఘ విశ్వాసుల కోసము వారి అవసరతల నిమిత్తం ప్రార్థించలేకపోతున్నాం. వారానికి ఒక్క మారు. చూడండి ఎంత అవమానము దేవుని నామానికి ఎంత అవమానం చేస్తున్నాం. కానీ పేతురు చెప్తున్నాడు, నా యేసు నామము గొప్ప నామము, ఆ నామములో నేను ప్రార్థిస్తాను, ఆ నామములో నేను ప్రార్థిస్తానని చెప్పేటువంటి అనుభవం పేతురు. కానీ క్రైస్తవులముగా ఈరోజు మనం అతని స్థితి, తన వృత్తి జాలరుడైనటువంటి వారు, చేపలు పట్టుకునేటువంటి వారు. దేవుడు వారిని కూడా ఒక సాక్షులుగా నిలబెట్టాడు. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో నా స్థితి భయంకరమైన పరిస్థితి అని చెప్పి, దేనికి పనికిరానటువంటి పరిస్థితి అని చెప్పి, దేవుడు నిన్ను కూడా పేతురుని సాక్షిగా నిలబెట్టినట్టుగా మనల్ని కూడా సాక్షిగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సాక్షిగా నిలబెట్టడానికి నీకు ఉండాల్సింది ఒకటే ఒక లక్షణం ఏంటంటే, ఇదిగో వేకుని లేచి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయం వద్దకు ఎక్కి వెళ్ళుచున్నాడు. నువ్వు పొద్దున్నే 2 గంటలకు 3 గంటలకు లేచి ప్రార్థన చేయమంటే, నీవు లేచినప్పుడే, నీకు సమయం దొరికినప్పుడే కన్నీళ్లు కార్చి ఏడ్చి కుటుంబము కోసము, బిడ్డల కోసము, నీ భర్త కోసము, భార్య కోసము, నీ వ్యక్తిగత జీవితం కోసము, సంఘము కోసము కన్నీళ్లు కార్చి ప్రార్థించి ఆ కన్నీళ్లు కార్చి ప్రార్థించేటువంటి అనుభవం ఉంటేనే ఇదిగో ఈ విధమైనటువంటి సాక్షిగా నీవు చెప్తావు. ఆ రోజున ఇదిగో మొదట్లో నేను కూడా క్రీస్తుని ఎరగలేదు, మొదటిలో నేను కూడా దేవుని ఎరగలేదు, దేవుని కార్యాలను ఎరగలేదు. ఇప్పుడు నేను తెలుసుకున్నా, అది నీవు కూడా అనుభవించాలంటే ఇదిగో ఈ మాదిరిగా జీవించు అని మరొకరికి నువ్వు చెప్పగలవు, మరొకరికి చెప్పాల్సినటువంటి మనము ఈరోజు మరొకరిని బలహీనపరుస్తున్నాము. ఈ లోక మాటలు చెప్పి దేవుని మాటలతో బలపరచాలండి ఇతరులని, దేవుని మాటలతో బలపరచాలండి ఇతరులని. అక్కడ ఏం చేశాడంటే పేతురు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ దగ్గరికి వచ్చినాక కుంటివారి దగ్గరికి వచ్చి, నీకు దేవుడు స్వస్థపరుస్తాడులే, నీకు దేవుడు కార్యం చేస్తాడులే, మరి నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోవాలా. ఏం చేశాడో తెలుసా? కింద వచనాలలో ఇంకా చదువుతా ఉంటే, ఎడమ చెయ్య కుడి చేయొచ్చాడా చెప్తారు చూడండి. అక్కడ కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, బలము పొందెను, దిక్కున లేచి నడిచెను. చాలు, దేవుడు నేను స్వస్థపరుస్తాడమ్మా అని చెప్పి వెళ్ళిపోవాలా పేతురు యోహాను. దేవుడు ఏదో ఒక విధంగా నీకు మేలు చేస్తాడులేయ్యా అని చెప్పి వెళ్ళిపోవాల పేతురు యోహాను. ఏం చేశారంటే చెయ్యి పట్టుకొని లేవనెత్తి ప్రార్థించారు దేవుని నామములో ప్రార్థించినప్పుడు వెంటనే స్వస్థత, బలము, శక్తిని, కాలంలో సత్తుని పొందుకున్నటువంటి ఆ యొక్క పుట్టివాడు ఏం చేశాడు? లేచి నడిచి గెంతులు వేసుకుంటా స్తుతించుకుంటా దేవాలయంలోకి తిరిగి వెళ్ళాడు. చూడండి ఏ విధముగా ఈరోజు అండి క్రైస్తవ జీవితం కూడా అదే మాదిరిగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని ఆకలిగా ఉన్నానని చెప్పినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెప్పి కడుపు నింపి రావటం కాదు, వీలైతే సహాయం చేసి రావాలి. వారు కడుపు నింపడానికి ఏ సహాయం మనం చేయగలుగుతామో ఆ సహాయం చేసి రావాలి. అది క్రైస్తవుని యొక్క లక్షణము. అదే వీరు ఇక్కడ చేసి చూపించారు. వీరు చేయగలరు. అది దేవుని నామములో ప్రార్థించినప్పుడు ఆ కుంటివాడికి కాళ్ళు వస్తాయి, వాడు నడవగలుగుతాడని చెప్పి వారికి తెలుసు. అందుకే వారు ఏం చేశారంటే ప్రార్థించారు, చేయి పట్టుకున్నారు, లేపారు. వారు లేచి నడిచి దేవాలయంలోకి వెళ్ళేంత వరకు కూడా వారితోనే వెళ్తారు. చూడండి దేవుని యొక్క కార్యాల కోసము ఎలాగున
సాక్షిగా మారిపోయి దేవుని యొక్క కార్యాలను బట్టి అనేకులకు ప్రచురింప చేసేవారుగా దేవుని యొక్క కార్యాలను ఇదే విధంగా మనం కూడా మన జీవితంలో జరుగుతాయి అనే ఆశ మనకు ఉండాలి. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో లేచిన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నావు, ప్రార్థిస్తున్నావు, ఏడుస్తున్నావు. అడుక్కుంటున్నటువంటి జీవితంలో నీవు కూడా దేవుని సన్నిధిలో భిక్షం అడుక్కుంటున్నట్టుగా, అయ్యా నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇది ఇవ్వు అంటున్నావు. దేవాలయంకి వచ్చినటువంటి నీవు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు అదే మాదిరిగా అడుక్కుంటున్నావే గాని ఇదిగో ఆయన వాక్యంలో సెలవిచ్చాడు, మొదట నా నీతిని నా రాజ్యంలో తర్వాత నీకు ఏది కావాలని నేను ఇస్తాను, మీకు ఏది కావాలని అనుగ్రహిస్తా. కానీ ఆయన నీతిని ఆయన రాజ్యమును కాకుండా నీకు కావాల్సినవన్నీ అడుగుతున్నావు. నీకు కావాల్సినవన్నీ అడుగుతున్నావు. అయ్యా ఈ నువ్వు ఖచ్చితంగా ఇస్తావు, ఎందుకంటే మా పాస్టర్ గారు చెప్పారు, నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యం అని చెప్పారు కదా, నువ్వు ఇస్తావులే, మాకు తెలుసులే. నీలో విశ్వాసం లేదు. పాస్టర్ గారు చెప్పిన మాట నీకు గుర్తుంది, ఆ మాట గుర్తు రాగలని ప్రార్థించు. చూడు, నమ్మువారికి సమస్తము సాధ్యమైన నమ్మకం ఉంది. ఏ విధమైనటువంటి నమ్మకముగా ఉండాలి? ఇదిగో మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతికినప్పుడు ఆయన సమస్తము నాకు అనుగ్రహిస్తాడనేటువంటి నమ్మకం ఉండాలి. ఆయన నీతిని ఆయన రాజ్యమును ప్రక్కకు దోసేసి ఆయన నీతిని ఆయన రాజ్యమును కనీసం వెతికేటువంటి వారముగా లేకుండా ఈరోజు నేను కూడా ఆయన రాజ్యములో వారసుని కావాలి, ఆయన రాజ్యంలో నేను కూడా చేరాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరు. ఎదురు బిడ్డారా, ఆ యొక్క భిక్షం అడుక్కునేటువంటి వాడు కూడా దేవుని దేవాలయం బయట కూర్చొని అదే మాదిరిగా అడుక్కుంటున్నాడు. ఒకనొక దినమున వారిరువురు రావటం చూసి, ఇదిగో వచ్చారు, మా వైపు తిరిగి చూడు, మా వైపు తిరిగి చూడు, మేము నీకేం చేయాలని చేస్తాం, మేమైతే నీకు ధనం ఇవ్వలేదు, బంగారం లేదు, వెండి లేదు, మా దగ్గర ఏమి లేదు నీకు ఇవ్వటానికి. మా దగ్గర ఏముందంటే ఏముంది? యేసు నామములో ప్రార్థించగలిగిన వారి శక్తి మాకుంది. ఆ యేసు నామములో ప్రార్థించినప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఇదే విధముగా దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా వచ్చిన దగ్గర నుంచి ఇదిగో నీ బాధలు, నీ శ్రమలు వీటన్నిటిని బట్టే కాదు, మొదట నీ ఆత్మీయ స్థితిని బట్టి ప్రార్థించు దేవుని సన్నిధిలో. ప్రార్థన మొదలు పెట్టిన దగ్గర నుంచి నాకు అది కొరతగా ఉంది, ఇది కొరతగా ఉంది అని అడగొద్దు. సొలొమోను ఏం చేశాడో తెలుసా? చూడకి రాజులు రాసినటువంటి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి మంచి చెడ్డలను వివేచించి ఈ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము కలిగిన హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి అలాగున సెలవిచ్చాడంట. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము కలిగిన హృదయము నీకు ఇచ్చుచున్నాను. ఒక్కడును లేడు, ఇక మీదట ఉండడు. ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒక్కడనైనను లేడు. చూడండి, అతని జీవితంలో ప్రార్థిస్తూ, ప్రార్థన అనుభవంలో ప్రార్థిస్తూ ఐశ్వర్యమునైనను దీర్ఘాయువునైనను అడగలేదు. నీ శత్రువుల ప్రాణమును నువ్వు కోరలేదు. నీవు జ్ఞానమును అడిగావు, వివేచనమును అడిగావు. ఆ వివేకమును, ఆ జ్ఞానమును నేను నీకు ఇస్తున్నాను. అంత మాత్రమునే కాదు గాని నీవు అడగనటువంటి ఐశ్వర్యమును కూడా నేను నీకు ఇస్తున్నాను. అడగాల్సిన అవసరం లేదండి, దేవుడికి తెలుసు. ఈరోజు లేచిన దగ్గర నుంచి దేవుని సన్నిధిలో నాకు అది కావాలి, ఇది కావాలని మొరపెడుతూ ప్రార్థిస్తూనే ఉన్నావు. కానీ దేవుడికి సమస్తము తెలుసు. నీకు ఏది అవసరమో, ఏది నీకు అనుగ్రహించాలో, ఏ సమయంలో నీకు ఏది దయచేయాలో దేవుడికి సమస్తము తెలుసు. అందుకే ఆయన చూస్తున్నాడు, సమయం వచ్చినప్పుడు నీకు సమస్తమును సమకూర్చాలి. అందుకే దేవుడు చూస్తున్నాడు నీకు అనుగ్రహించాలని చెప్పి నీవు ఇదే మాదిరిగా ప్రార్థించు.
ఇదిగో అయ్యా నీ జ్ఞానము నీవు, రేపు అనే దినాన్ని ఎదుర్కొంటకు నాకు శక్తి నీవు, రేపు అనే దినాన్ని నేను పోరాడడానికి నాకు బలము నీవు అనేటువంటి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధి. మరి ఈ వారము దేవుడు మనల్ని సజీవుల లెక్కలో నిలబెట్టాడు. ఈ వారము దేవుడు మనల్ని భద్రపరుచుకున్నాడు కాపుదల దయచేసి. మరి తిరిగి మరలి వచ్చేటువంటి వారము వరకు కూడా దేవుని సన్నిధిలో భద్రపరచబడిన వారముగా మరి ఒక వారాన్ని, మరి ఒక పునరుద్ధాన్ని మన జీవితంలో చూడాలి అంటే ఈ రోజు మన ప్రార్థన ఎలాగుండాలంటే, ఇదిగో ఇక్కడ చదివాము కదా, ఈ వారములో నాకు అదివు ఇదివు అదివు కాదు అయ్యా, ఈ వారము అనేటువంటి ఈ వారముని మేము జయించడానికి, ఈ వారాన్ని ఎదిరించడానికి, ఈ వారములో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని కూడా తట్టుకోగలిగే శక్తిని మాకు ఇవ్వు. అది కావాల్సి లేచిన దగ్గర నుంచి వారి మరణము కోరుకొని, వారి నాశనము కోరుకొని, వారి హతము కోరుకొని, అంతయు కూడా వారి ప్రాణాలను కోరుకొని, సొలొమోను ఎవరి ప్రాణము కోరుకోలేదు, శత్రువుల ప్రాణము కూడా కోరుకోలేదు. శత్రువుల ప్రాణం కోరుకోలేదు. ఈరోజు శత్రువుల యొక్క ప్రాణాన్ని కోరుకుంటున్నారు చాలా. శత్రువుల యొక్క నాశనమును చూడాలని ఆశపడుతున్నారు. శత్రువుల యొక్క హతము చూడాలని వారు అంతం అయిపోవాలని ఆశపడుతున్నారు. లేదు ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, అది నువ్వు కోరుకోకుండా నమ్మిక ఉంచి దేవుని సన్నిధిలో ఆయన జ్ఞానము వివేకము కోసం నువ్వు ప్రార్థించావంటే నీవు అడగని వాటిని కూడా, ఊహించని వాటిని కూడా, నీకు ఊహలలో అందని వాటిని కూడా దేవుడు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు అడిగిన వాటన్నిటిని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధముగానే ఉన్నాడు. వారికి ఇవ్వలేదా? ఇదిగో అయ్యా మాకు తినడానికి ఏ తిండి లేదు, నీవు మాకు మాంసము తినాలని ఉంది, ఎంత కాలము ఈ తిండే మేము తినాలి అని అడిగితే వారికి అనుగ్రహించాడు. చక్కగా తినాలి అని అంత ఇచ్చాడు. వారు తిని 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 తేపిన తర్వాత ముక్కుల్లో నుంచి కక్కుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. అంత వివత్సంగా అనుగ్రహించాడు దేవుడు. తిని 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 వారికి ఎగటేసేసిన దాని మీద ఆ విధముగా దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈరోజు నీవు అడిగిన వాటికి కూడా అదే మాదిరిగా దేవుడు దయచేస్తాడు, అదే మాదిరిగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాకపోతే నీకు అడిగేటువంటి అనుభవము సరిగ్గా ఉండాలి, అడిగేటువంటి అనుభవం చక్కగా ఉండాలి. ఇదిగో ఈ మాదిరిగా నువ్వు కూర్చొని సొలొమోను కోరుకున్నాడు, నాశనమును కోరుకోలేదు, హతమును కోరుకోలేదు, వేరే వేరే క్రియలను కోరుకోలేదు. కానీ ఇదిగో నాకు నీ జ్ఞానము వివేకము రే అది నీ చెరక కొడతాను, వివేకమును జ్ఞానమును దయచేయి అని అడిగితే నీవు అడగని వాటిని కూడా నీకు అనుగ్రహిస్తున్నాను. దేవుడులారా, మన జీవితంలో దేవుడు మనం అడగని వాటిని కూడా అనుగ్రహించాలి. దేవాలయంలో కూర్చొని ప్రార్థించాలి. దేవాలయంలోకి వచ్చి నిద్రపోయే అనుభవం రావాలి మనకి. ప్రార్థించే అనుభవం మనకుంటేనే దానిని వేకుని లేచారు ప్రార్థించడానికి. నువ్వు ఎన్ని గంటలకు ప్రార్థిస్తున్నావు? నువ్వు దినంలో ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నావు? నేను దినంలో ఎంతసేపు ప్రార్థిస్తున్నావు? నేను కనీసం 10 నుంచి 15 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా గడుపుతున్నావా? లేదు. ఆ అనుభవం లేదు, ఆ అనుభవం లేదు. దేవుని బిడ్డలారా, ఆ అనుభవం మనకుంటేనే మనము ఈ యొక్క సాక్షులముగా, ఈ పేతురు వలె మొదటగా ఎలాగునైతే ఆయన నాకు క్రీస్తు ఎవరు తెలియడని చెప్పాడో, ఈనాడు ఆయన యొక్క సాక్షిగా అనేకులను సాక్షులుగా మార్చాడు. నిన్నును బట్టి అనేకులకు మాదిరికరముగా చేయాలని ఆశపడు. నిన్నును బట్టి దేవుడు అనేకులకు ఆశీర్వాదకరముగా చేయాలని ఆశపడు. దేవుడు ఆశపడినట్టుగా, ఆయన ఆశీర్వదగినట్టుగా నువ్వు ఆయనకు లోబడతావా? లేదా యథావిధి జీవితం నేను జీవిస్తానని నువ్వు ఆశపడతావా? లేదు, నీ యథావిధి జీవితాన్ని నువ్వు కొనసాగించాలనుకుంటే ఇక నువ్వు దినానికి ఒక మారు కాదు, వారానికి ఒక మారు కూడా నువ్వు ప్రార్థనకు రావాల్సిన అవసరం. కూర్చొని చాలు, ఇంట్లో కూర్చొని పడుకొని తిని తాగు సుఖముగా అనుభవిస్తే చాలు, సుఖభోగాలు అనుభవిస్తే చాలు. కానీ దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారిని ఎక్కడ కూడా ఆయన అసంతృప్తిగా పంపించే దేవుడు కాదు. దేవుడి సన్నిధికి వచ్చిన వారిని అసంతృప్తిగా పంపించే దేవుడు కాదు. దేవాలయం బయట కూర్చున్నటువంటి వ్యక్తిని సైతము ఆశీర్వదించి చక్కటి కాళ్ళను అనుగ్రహించి లేచి నిలబెట్టి పరిగెత్తి నడిచి గంతులు వేసి దేవాలయంలోకి స్తుతించుకుంటూ వెళ్ళాడు దేవుడిని. అప్పుడు వరకు కుంటితనంతో ఉన్నటువంటి వారు లేచి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన జీవితంలో కూడా మనం కూడా అనేక మార్లు పడిపోతున్నాం. గుడ్డితనమునకు వివిధ రకములుగా మన పరిస్థితి, మన జీవితం పడిపోయే స్థితికి వస్తుంది. ఇదిగో ఈ పడిపోయిన స్థితిని మరలా దేవుడు తిరిగి లేవనెత్తినప్పుడు
ఈ పడిపోయిన స్థితిని దేవుడు మరలా తిరిగి లేవనెత్తినప్పుడు లేవనెత్తాడనేటువంటి విశ్వాసముతో అయిన దేవాలయంలో చేరి ప్రార్థించాడు. కాళ్ళు ఇగాలని సరిగ్గా కాళ్ళు ఇచ్చి నిలబెట్టగాలని ఏం చేస్తారంటే, సహజంగా నాకు కాళ్ళు ఇచ్చారు కదా, గెంతులు వేసుకుంటా బయటికి వెళ్ళిపోయి పరిగెత్తి ఈ లోకాన్ని చూడాలి నేను అని చెప్పి పరిగెత్తారు. కానీ ఆయన అలా చేయలేదు. ఏం చేశాడంట, ఆ కాళ్ళని పెట్టుకొని చక్కగా దేవుడు ఇచ్చిన కాళ్ళకు దేవునికే స్తుతించాలి అని చెప్పి దేవాలయం వెళ్తాడు. ఈరోజు నీకు దేవుడు ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు, దినాలు పొడిగిస్తున్నాడు, నీ జీవితంలో అనేక మేలులు చేస్తున్నాడు. వీటన్నిటిని బట్టి నీవు దేవునికే స్తుతించాలి, దేవునికే మహిమ చెల్లించాలి, దేవునికే మహిమకరముగా జీవించాలి. ఆయన నామము ఘనమైన నామము, ఉన్నతమైన నామము, రక్షింపబడిన నామము. నీవు ఆయన నామములు అడిగితే ఏది అయినను మనకి అనుగ్రహిస్తాడు దేవుడు. ఆ గుడ్డివాడికి కాళ్ళు ఇచ్చాడు. నీకు దేవుడు గుడ్డితనమును కలుగు చేస్తున్నాడేమో, ఆ గుడ్డితనం నుంచి విడిపించుకోవడానికి దేవుడిని దగ్గర ప్రార్థించు. నీవు ఆ గుడ్డితనం నుంచి విడిపించు. పని చేసుకోవడానికి, వివిధ రకమైనటువంటి పనుల్లో ఉండడానికి నీకు బద్ధకము కలుగుతుందేమో, ఆ బద్ధకం విషయం దేవుని దగ్గర ప్రార్థించు. బద్ధకం ఎందుకు వచ్చిందండి? ఉదయం లేచిన దగ్గర నుంచి కష్టపడే వారికి మళ్ళీ బద్ధకం ఎందుకు వచ్చింది? బద్ధకం ఎక్కడ పని చేయాలనేటువంటి ఆలోచన, పని చేయాలనేటువంటి తపన, ఎంతకాడికి కూడా పనిలో ముందుకెళ్ళాలనేటువంటి ఆత్రం కనపడుతుంది. కానీ ఇదిగో బద్దకిచ్చి ఒక్క పూట నాద పెట్టుకుందాం, ఒక్క రోజు తెల్ల పెడితే ఏమైంది, ఒక రోజు జీతం కట్ అయింది అని ఆలోచించే విధముగా ఉండకూడదు. ఇదిగో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి బలమును బట్టి, శక్తిని బట్టి అనుదినము నువ్వు బద్దకించకుండా కష్టపడుతూ పని చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆయన యొక్క సమయాన్ని ఆయనకి కేటాయించి ప్రార్థించేటువంటి అనుభవంలో నీవు ఉంటే, ఇదిగో ఈ కుంటి వాడిని లేవనెత్తినట్టుగా దేవుడు మనల్ని కూడా లేవనెత్తాడు. దేవుని సన్నిధికి కూడా అదే మాదిరిగా నడిపించగలుగుతావు. వారం అంతా కష్టపడ్డా ఆదివారం రావాలనేసరికి బద్ధకం అవుతుందండి. ఎందుకంటే ఆదివారం రావాలనేసరికి ఏమండి రావడానికి కుదరట్లేదండి, పిల్లలు ఉండిపోయి ఇబ్బంది అయిపోతుంది. ఆనోకి ఎంతమంది కుమార్తెలు తెలుసు? ఆనోకు ఎంతకాలం దేవునితో నడిచాడు తెలుసు? ఆనోకు నడిచినటువంటి దినాలు దేవునితో అంతమంది కుమార్తెలను పెట్టుకొని కూడా దేవుని విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం చేయలా. దేవుని సమయాన్ని దేవునికి కేటాయించాడు. దేవునితో నడిచే సమయాన్ని దేవునితో నడిచాడు. దేవునితో ఉండే సమయాన్ని దేవునితోనే ఉన్నాడు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయలేదు. కుమార్తెలు ఉన్నారండి, చాకులు చెప్పలా. అదే మాదిరిగా నాకు నీ సన్నిధికి రావడానికయ్యా, నాకు పిల్లలు ఉండడం వల్ల కుదరట్లేదయ్యా అని చెప్పి చాకులు చెప్పలా. మనకు మాదిరి ఇదిగో ఆయన సమయాన్ని ఆయనకి కేటాయించినప్పుడు, ఆయన సమయాన్ని ఆయనకి అప్పగించినప్పుడు నీవు చక్కగా నీ హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చినవాడు. ఆ స్థానమును బట్టి దేవుడు ఆయన నామములో నీకు ఏది అవసరమో అది నీకు అనుగ్రహిస్తాడు. నీకు ఏది అవసరమో దేవుడు అది దయచేస్తాడు. ఈరోజు ఏది అవసరమో, మానవులకి సహజంగా అవసరమైనటువంటిది ఆరోగ్యం అవసరం, పోషింపబడటానికి ధనం అవసరం, ఇంకా తిరగడానికి ఏదైనా వాహనాలు అవసరం, ఇంకా వివిధమైనటువంటి అవసరాలు చాలా ఉన్నాయి. కట్టుకోవడానికి వస్త్రాలు అవసరం. ఇవన్నీ నీకు అవసరమని నువ్వు అనుకుంటున్నావే కానీ ఇదిగో ఆయనకి తెలుసు నీకు ఏది ఇవ్వాలో. ఈ రోజు నీకు ఇల్లు లేదని బాధపడద్దు, ధనము లేదని బాధపడద్దు, వస్త్రములు లేవని బాధపడద్దు, వాళ్ళు కట్టుకున్న వస్త్రము నేను కట్టుకోలేదని బాధపడద్దు. ఇదిగో అక్కడ చెప్పాడు సొలొమోనుకి, నీవు అడగని వాటిని కూడా నేను నీకు అనుగ్రహిస్తాను. వారు కట్టుకున్న దానికంటే అధికముగా నేను నీకు అనుగ్రహిస్తాను. వారు కట్టిన ఇంటి కంటే ఉన్నతమైన స్థానములో నీ ఇంటిని నేను ఉంచుతాను. వారు ఆశీర్వదింపబడిన దానికంటే నూరంతలుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అది దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి, నమ్మిక ఇచ్చి, ఆయన నామములో కార్యము జరిగిందని నమ్మినప్పుడు మాత్రమే అవన్నీ మనం అనుభవిస్తాం. ఆయన నామములో జరిగిందని నమ్మినప్పుడు మాత్రమే వీటిని అనుభవించగలుగుతాం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి సారము, ఆయన నామములో ఉన్నటువంటి శక్తి, ఆయన నామములో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి బలం ఉందో ఆ నామమును బట్టి మనమందరమును కూడా ఆశీర్వదింపబడి సమస్తమును నూతన బలముతో నింపబడాలి అంటే ఈ రోజు దేవుని సన్నిధిలో అదే మాదిరిగా ప్రార్థన చేద్దాం. ఆయన నామమును హెచ్చిస్తూ, ఆయన నామమును గణపరుస్తూ ప్రార్థన చేద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని వినికిడిలో దీవించి ఆశీర్వదించుదాం. ప్రార్థన చేద్దాం. తలలోంచుదాం, కళ్ళు మూసుకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థన జీవితం అనేటువంటిది క్రైస్తవ జీవితానికి, ప్రార్థన అనుభవం అనేటువంటిది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం.
ఒక దేవాలయం బయట కూర్చునేటువంటి కుంటివాడికి ఎంత ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించాడు, ఎంత మేలును దేవుడు అనుగ్రహించాడు, ఎంత కృపను దేవుడు అనుగ్రహించాడు. వాటన్నిటిని బట్టి మనమును కూడా తృప్తి పడాలి అంటే, సంతోషపడాలి అంటే మనమందరమును కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ రోజున దేవుని సన్నిధి దగ్గర, దేవాలయం దగ్గర ఎంత కార్యము జరిగిందో చూడండి. పుట్టక నుంచి కాళ్ళు లేనటువంటి వాడు కాళ్ళతో పరిగెత్తుకుంటూ దేవుని స్తుతించడానికి వెళ్ళాడు. ఈ రోజు నీవు దేవుని సన్నిధికి వచ్చావు. ఏది కొరతగా ఉందో, ఏది కొరచగా ఉందో నీ జీవితంలో నీవు ప్రార్థించు, దేవుని సన్నిధిలో మొరపెట్టు, కన్నీళ్లు కార్చు. కన్నీటి కార్చినటువంటి నీ కన్నీళ్లు ఎక్కడ వ్యర్థము కాదు. నీ ప్రతి బాష్ప బిందువులను తుడిచి దేవుడు నీకు సమాధానం అనుగ్రహిస్తానని చెప్పాడు. నీవు కన్నీళ్లు కార్చి అడుగు దేవుని సన్నిధిలో, విసుగక నిత్యము ప్రార్థించి అడుగు దేవుని సన్నిధిలో. దేవుడు నీకు మొర ఆలకిస్తాడు, ప్రత్యుత్తరము దయచేస్తాడు. ప్రార్థించిన ప్రతి ఒక్కరు ప్రార్థన నడిపిస్తాడు. చెప్పాడు పేదలను అడుగుకో, నా మీద అబద్ధము చెప్పాడని పేదలను ద్వేషించలేదు కదా ప్రభు. అయ్యా పేదలు నేను ప్రేమించి బలముగా ఎన్ని కార్యములు ప్రభు. నేను కూడా పలుమార్లు నా క్రియలను బట్టి నేను ఎరగనని చెప్పాను. అయ్యా నీ బట్టి ఎవరు వారు నా క్రియలను ప్రార్థించండి. ఎవరు మౌనం ఉండదు. ఈ దినాన్ని నువ్వు ఏ స్థితిలో ఉండా, ఈ దినాన్ని నువ్వు ఏ స్థితిలో ఉండా దేవుడు నిన్ను దేవాలయంలో వాడు ఉన్నప్పుడు, ఓచకాలు చేతులు గలవాడు ఉన్నప్పుడు వాళ్ళని స్వస్థపరిచాడు. ఈ దినాన్ని నువ్వు ఏ స్థితిలో ఉండా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాను, స్వస్థపరుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుని ప్రార్థన, అయ్యా నేను ఏ స్థితిలో ఉన్నాను నన్ను మీరు జ్ఞాపకం, నన్ను లేవనెత్తండి ప్రభు అని ప్రార్థించి. అవును నాయనా, అవును ప్రభు, అవును తండ్రి, ఏమీ లేదు ప్రభు. అవును నాయనా, రాజుల్లో నీ వంటి రాజు ఒక్కడునో లేడని సెలవిచ్చారు ప్రభు. అలాంటి కృపను మాకు దయచేయండి, అలాంటి ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి. నీ వంటి వాడు ఒక్కడునో లేడనే విధంగా మా జీవితాలు మార్చండి నాయన. అవును ప్రభు, ప్రార్థించండి. ఎవరు మన కొద్ది అవును ప్రభు, ప్రార్థించండి. ఎవరు మౌనం ఉండదు. కొద్ది నిమిషాలు నీ మందిరములో ఉన్న మమ్మల్ని మీరు స్వస్థపరచండి. నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభు, అయ్యా నీ నీతిని నీ రాజ్యాన్ని వెతకమని చెప్తున్నాము ప్రభు. మరి లోకంలో లేచిన ప్రభు, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుమా అని ప్రభు ఈ లోకంలో ఉన్న వాటినే వెతుకుచున్నాము ప్రభు. ఈ లోకంలో ఉన్న వాటి కొరకే మేము ప్రాకులాడుచున్నాము ప్రభు. నీ నీతిని వెతికినట్లయితే, నీ రాజ్యము కొరకు మేము ఆశపడినట్లయితే, అయ్యా నీ సన్నిధిలో సరైన భక్తి కట్టుకొని ప్రార్థింపగలిగితే, నీ సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవంలోకి మేము వెళ్ళగలిగితే, మేము ఎంత ఒక జాలరైనప్పటికీ కూడా నా ప్రభు, ఏ పాటి వాడు పేదలు అవును నాయనా, అవమానం తెచ్చిన
ఎక్కడ ఉంటే అక్కడ గుంపులు గుంపులుగా వచ్చారు, స్వస్థతలు పొందారు నా తండ్రి. ఎందుకంటే అయ్యా. ఎందుకంటే ప్రార్థన నడిపింపులోకి వచ్చాడు. అవును నా తన తండ్రి. తప్పనిసరి చేసుకున్నాడు ప్రభు. మేము కూడా ప్రభు మా బ్రతుకులను సరి చేసుకుంటే, మా ప్రవర్తనను మేము దిద్దుకొనగలిగితే, పేతులను వాడుకున్నట్లు మమ్మల్ని కూడా వాడుకునండి వాడుకుని ప్రభా. పేతుల ద్వారా నీ కార్యములు చేసుకున్నట్లు మా ద్వారా కూడా నీ కార్యములు చేయండి చేయగలిగితే, నాయనా. ఎప్పుడైతే పేతులైతే ఎలాగూ నాతను అయ్యో నన్ను క్షమించి సంతాపడ్డాడు, ఏడ్చాడు ప్రభు. అవును అయ్యా ప్రభా. దుఃఖము లేదు మాలో, భారము లేదు. అయ్యో అవును నా దేవునికి ప్రభా. విరోధముగా నేను మాట్లాడేది, అయ్యో నా దేవునికి ఆయాసకరముగా నేను జీవిస్తున్నాను, అయ్యో నన్ను బట్టి దేవుడు దుఃఖిస్తున్నాడు అని ప్రభు. పేతులాగా సంతాపపడలేక ఏడవలేకపోతున్నాము. అందుకే నేను మమ్మల్ని వాడుకోలేకపోతున్నాము, అయ్యా ప్రార్థింపలేకపోతున్నాము ప్రభు. నీ సన్నిధిలో వాడుక చేసుకున్నాను కదా దేవాలయానికి వెళ్ళిన ప్రభు. నీ సన్నిధికి వస్తున్నాను, అయ్యా రోజుకి ఎన్ని మార్లు ప్రార్థింపగలుగుతున్నాను ప్రభు. వ్యర్థమైన వాటికైతే సమయానికి అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు. ఈ వాక్యము ద్వారా మేము సరి చేసుకునగలిగితే మాకంటే ధన్యులు ఎవ్వరూ లేరు ప్రభు. ఈ వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము దిద్దుకొనగలిగితే మేము ఎంత శ్రేష్ఠులు. అయ్యా ప్రార్థించే వారిగా మమ్మల్ని చేయండి ప్రభు. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. ప్రార్థన శక్తితో మమ్మల్ని నింపండి ప్రభు. అయ్యా ఎటువంటిదైనా పొందుకొనగలిగేది మేము ప్రార్థన మాత్రమే ప్రభు. మమ్మల్ని మా స్థితి మార్చగలిగేది ప్రార్థన ప్రభు. మా పరిస్థితులు మార్చగలిగేది ప్రార్థన మాత్రమే ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసులు చెప్పినట్టు ప్రభు ప్రార్థించే అనుభవాల్లోకి మేము వెళ్ళాలి ప్రభు. కాచే అనుభవాల్లోకి మేము వెళ్ళాలి ప్రభు. దానికి పలుమార్లు ప్రార్థన చేసే అనుభవాల్లోకి మేము వెళ్ళాలి ఏడ్చే అనుభవాల్లోకి మేము వెళ్ళాలి ప్రభు. ఒక పాపం చేసినప్పుడు సంతాపపడే అనుభవాల్లోకి, ఏడ్చే అనుభవాల్లోకి మేము వెళ్ళాలి ప్రభు. అలా వెళ్ళినప్పుడు పేతుర్ని వాడుకున్నట్లు, పేతుర్ని దర్శించినట్లు మాతో కూడా మాట్లాడాలి ప్రభు. సలోమోను చిన్నవాడు ఎంత జ్ఞానముగా ప్రార్థించాడు. చిన్నప్పటి నుంచి భక్తి చేస్తూ ఎలాగ ప్రార్థించాలో తెలియని దౌర్భాగ్యమైపోతున్నాము ప్రభు. నీ వేరులకు అలవాటైపోయాము, నీ కార్యాలకు అలవాటైపోయాము కానీ మా పాప స్థితిని సరి చేసుకోలేకపోతున్నాము. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి వాక్యం ఎక్కడ వ్యర్థం అవని యొద్దు ప్రభు, అక్కడ నిష్ప్రయోజనం అవని యొద్దు ప్రభు. ఈ వాక్యమును ప్రతి హృదయంలోకి చొచ్చుకొని పోగులాగిన ప్రభు. ప్రతి హృదయంలో ఫలించాలి ప్రభు. మేము కూడా ప్రార్థిస్తే మా స్థితి మార్చగలిగే దేవుడు అందరూ రూఢిగా నమ్ముతారు ప్రభు. అయ్యా మా జ్ఞానము మా మాటలతో ఇది జరగదు, నీ పరిశుద్ధాత్మ ద్వారా క్రియ జరిగించండి ప్రభు. అయ్యా నా తండ్రి నీ దాసుల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా, స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇక నుంచి నా తండ్రి మేము ప్రార్థించేవారు వలే ప్రభు, ఇకనైనా మేము కన్నీరు కాల్చేవారు వలే ప్రభు, నీ మేలును పొందుకొని నీ నామాన్ని ప్రచురించేవారు వలె మా సంఘాన్ని నా తండ్రి అయ్యా లేవదేమని అడుగుచున్నాము ప్రభు. మధ్యాహ్న కాల ప్రతి హృదయంలో ఈ వాక్యము రా తండ్రి ఇదిగో ఫలించుకుంటుంది ప్రభు. అయ్యా మాకు చదువు చేసుకుని ప్రభు ఈ వాక్యం పదాభరితముగా ఫలించడానికి సహాయం చేయండి. దాసుని కూడా మీరు దీవించండి, బలంగా ఇంకను వాడుకున్నాడు నా తండ్రి, ఇంకను బలముగా వాడబడ్డకుని జ్ఞాపకం బిడ్డ మీద కుమ్మరించండి. యేసని పరిశుద్ధనామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిది కానుకలు పట్టుకుందాం. కానుకల నిమిత్తం పాట పాడదాం. అమ్మజన మహేశ్వర్ గారు ఉన్నారు, చిన్న పాట పాడతారు. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే
సాక్ష్యాలు చెప్పవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభు మహిమ కలుగుతుందాక మీ అందరికీ సంతాప పొందనాలు. 10 రోజుల నుంచి కడుపులో నొప్పిగా ఉంది. అంటే మా అమ్మాయి చెప్పలేదు. మొన్న ఆదివారం చెప్తాను, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వాళ్ళు చూపించుకున్నాను, అయినా తగ్గలేదు. తర్వాత మా ఆంటీ తరాల్లో బాగా చూస్తాడు తొందరగా అని చెప్తే అక్కడికి వెళ్ళాము. స్కానింగ్ లేట్ అయితే అన్నారు, కానీ అదంతా అవసరం లేకుండా దేవుడు కడుపులో నొప్పి తగ్గించారు. కొంచెం బలహీనంగా ఉంది, దానికోసం ప్రార్థించండి. అట్లానే అవునంలో ఉన్నా ఎక్కడ లోకంలో పడిపోకుండా దానికోసం ప్రార్థించమని చిన్న సాక్ష్యం దేవుడు మరి కలుగుతారు. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాల్సినారా? బిడ్డ కడుపులు నొప్పి కొన్ని దినాలుగా బాధపడుతూ ఉంది. అది తల్లి కూడా చెప్పుకోలేదు, మళ్ళీ తల్లి ఎక్కడైనా నోచి ఇది అవుతుంది అని. కానీ ఎలాంటి టెస్టులు ఏమీ లేకుండా దేవుడు మళ్ళీ నొప్పి నుంచి తీసివేయటం, గొప్ప కార్యం జరిగించాడు ఆ బిడ్డ పట్ల. అదేవిధంగా ఆ బిడ్డ సాక్ష్యాన్ని కూడా దేవుడు దీవించలాగా మనం ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని మోకరించినట్లయితే, మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. అయా ఇంతవరకు నా ప్రభావ మమ్మల్ని సజీవులు లెక్కల గురించి ఈ రీతిగా నీ సన్నిధానంలో చేరు ప్రభు. నిన్ను స్తుతించి నేను గణపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభు. అయా మంచి వర్తమానాల ద్వారా మా జీవితాల్లో ప్రభావ మీరు వెలుగు చూపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా నిజంగా నా ప్రభ నీతో సహవాసము చేసినప్పుడు నా ప్రభ అయా ఇదిగో ఎలాంటి మేలులు మేము పొందుకుంటామో నా ప్రభ, అట్టి మేలులు పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి. అయా నిజంగానే నా ప్రభ నీ దేవాలయంలో నీ ఆవరణలో ఉన్నప్పుడు నా ప్రభ అయా ఓచ చేయగలవాడు నా ప్రభ, గంతులు వేశాడు కదా నా ప్రభ, అలా మా జీవితాలను కూడా మీరు మార్చండి నా ప్రభ, సహాయం దయచేయండి నాయన. అయా పేదలు పట్టే జాలన్నీ కూడా నా ప్రభా, జాలరైనప్పటికీ కూడా నా ప్రభా పేదలు బోధిస్తుండగా నా ప్రభా గొప్ప సమూహములు వచ్చి నా ప్రభా ఆ బోధలు విన్నాయి కదా నా ప్రభా, ఎంతో మంది స్వస్థత పొందారు కదా నా ప్రభా. అయా మేము కూడా నా ప్రభా నీ మందిరంలో ఉంటూ ఉండగా జీవిస్తుండగా నా ప్రభా గొప్ప మేలులను గొప్ప ఆధిక్యతను పొందుకునే కృపను మీరు మాకు దయచేయండి, సహాయం దయచేయండి. అదేవిధంగా నా ప్రభా ఇది నా ప్రభా సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసి, సాక్ష్యం అన్నది ఎంతో విలువైనది కదా ప్రభా, జీవితంలో జరిగిన అద్భుతాలు కదా నా ప్రభా, అవి సాక్ష్య రూపంలో చెప్పుకోవడానికి ఆ బిడ్డకి మీరు ఇచ్చిన కృపకై వందనాలు, స్తోత్రాలు. ఆ బిడ్డ పట్ల మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అదేవిధంగా నా ప్రభా విత్తబడిన కానుకల నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపచేయడానికి మీరు సహాయం దయచేయమని, వారి యొక్క కుటుంబాల్లో నా ప్రభా సమృద్ధిని మీరు దయచేయమని, అదేవిధంగా నా ప్రభు కానుకలని రాజ్యసేవని దాసులు వాడబడలాగా మీరు సహాయం దయచేయమని, యొక్క ప్రార్థన మీ పాసనిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది కదా, మనందరూ లేచి నిలబడుతుంది. మన దాసులు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. ఎవరికైనా ప్రార్థన అవస్థలు ఉందా సరే చెప్పినట్లయితే దాసులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా సర్వశక్తివంతుడా సర్వలోకాధికారికరమైన రాక్షని నామమునకు స్తోత్రములు 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 ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు నీ సన్నిధిలో తోడుగా నడిపించారు. పాటలు ఎందును అంత పవిత్రాలు ఎందును వాక్య భాగం అంతయు ఆది నుంచి అంతం వరకు నీ అధికారము కలిగినటువంటి నామము చేత నడిపించి భద్రపరిచి అందును బట్టి స్తోత్రములు దేవా. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన మరలా నీ సన్నిధికి చేర్చుకోనండి. దేని నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాము నీ సమస్త మేరకు బిడ్డల అవసరతలను బట్టి ప్రార్థిస్తున్నాం, వారి అక్కర్లను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ విన్న వాక్యమును బట్టి బిడ్డలు జీవించి నీ ఆశీర్వాదముకు పాత్రులుగా నీ నామములో సమస్తము పొందుకునే భాగ్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం.
నీ కాపుదల క్షేమమును దయచేయండి తండ్రి. అలాగనే తండ్రి ఈ దినమున సాక్ష్యం చెప్పినటువంటి నీ కుమార్తె భూమిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఇప్పుడని దీవించి ఆశ్రయించి నీ కృపతోని తండ్రి నీ అధికారము కలిగినటువంటి నామముతో అన్ని నామముల కంటే ఘనమైన నామము నీ నామము, హెచ్చబడిన నామము నీ నామములో ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి. ఏ బలహీనత కూడా శోధించకుండా నీ బలము చేత నింపబడడం సహాయం, కాపుదలను దయచేయండి. ఆత్మీయంగా యవ్వన కాలంలో ఎదిగేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మహేశ్వరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. చేతికి ఉన్నటువంటి గాయము రేపు వాడవు నీవే, మాన్పు వాడవు నీవే. నీ నామములో ప్రార్థిస్తున్నాము. యేసు నామములో చేతిని తాకండి తండ్రి, స్వస్థపరచు ప్రభువా, స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్తున్నావు కదా ప్రభువా. నీ గాయపడిన హస్తాలపడిన తాకండి, స్వస్థపరచు. ఆ కుటుంబంలో మీరు తోడుగా ఉండి అధికారులను వహించి వారి చేయించిన పనులన్నింటిలో మీరు తోడుగా ఉండి ప్రార్థిస్తున్నాం. అలాగనే తండ్రి మరే మమ్మల్ని బట్టి ప్రార్థిస్తున్నాం. తల్లి బలహీనతగా ఉంటున్నది ప్రభువా, నీ బలముతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ కాపుదలను దయచేయండి అయ్యా. ఏ బలహీనత కూడా శోధింపకుండా, ఏ బలహీనతలు అయితే ఉన్నదో యేసు నామములో విడుదలను దయచేయండి. నీ నామములో స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. నీ కృపతో నింపి క్షేమాన్ని దయచేయమని తండ్రి. అలాగనే తండ్రి మరొక ప్రార్థన అవసరం కోరినటువంటి అఖిలన్న వారి భార్యను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఉద్యోగం నిమిత్తము కష్టపడి ప్రయాసపడుతున్నటువంటి వారుగా ఇదిగో వెతుకుడి మీకు దొరుకును అని చెప్పావు కదా ప్రభువా. వెతుకుతున్న వారికి మీరు దొరికేటువంటి దేవుడు తండ్రి. వారు ఎదుగుతున్నటువంటి దానిని వారికి అనుగ్రహించండి. నీ నామములు వారికి మీరు దయచేయండి. చక్కగా నీకు సాక్షులుగా బిడ్డలుండకు సహాయం వచ్చేమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన అరుణ్ జాన్ ఇరువురు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు ప్రభువా. వారు రాసిన ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్స్ రావడం మీరు కృప చూపించబడుతున్నాం. చిన్న వయసులో స్వరం వినే బిడ్డలుగా వారిని చేసుకున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ వారి అవసరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. ప్రతి కుటుంబంలోని నెమ్మదిని, సంతోషమును, సమాధానమును దయచేయండి. దినానికి 2 మార్లు 3 మార్లు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించుకునే అనుభవాన్ని దయచేయండి ప్రభువా. వారానికి ఒక్క మారైనా నీ సన్నిధికి రాలేకపోతున్నామయ్యా. నిర్లక్ష్యం చేస్తున్నామయ్యా. నీ సన్నిధిని నిర్లక్ష్యము చేయకుండా నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించే భాగ్యము, అనుభవాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ కృపతో నింపి క్షేమాన్ని దయచేసి ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం, ఆయుష్ని మీరు పొడిగించండి. చేయించిన ప్రతి పనిని దీవించి ఆశీర్వదించమని ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని అడుగుతూ నజరేయుడైన జీవము కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాని మీద కృమారించుము దేవా, నమ్మర ప్రేమ వర్షము కృమారించుము దేవా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకును తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక అందరికీ వందనాలండి. యొక్క ఆరాధన ఇంతతో ముగించబడేది. ప్రతి ఒక్కరికి ప్రేమ ఉందండి. ప్రతి ఒక్కరు భోజనం చేసేవాళ్ళగా ప్రేమతో అవునా? ఎట్లా మెట్ల మీద చేస్తాం. మెట్లు మంచి కదా పడ్డారా?